ఇటు నుంచే వద్దాం. ఓకే. హాయ్ విజయవాడ, అందరికీ గుడ్ ఈవినింగ్. ఎనర్జీ సరిపోవట్లేదు, దయచేసి ఒక్కసారి అందరు మిరాయ్ మిరాయ్ జై మిరాయ్ జై మిరాయ్ జై మిరాయ్. అక్కడ బాలయ్య అన్న కూడా, అందులో కూడా ఒక వైపు ఉంది, మా మిరాయిలో కూడా ఒక వైపు ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నేను మిరాయిలో ఒక చిన్న పాత్ర చేశాను, కానీ నాకు చాలా పెద్ద సక్సెస్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ కార్తీక్ ఘట్టంనేని గారు. సార్, మీరు నిజంగా మీకు చాలా చాలా రుణపడి ఉన్నాను. చౌరపాటంలో అక్కడ కలిసి వర్క్ చేసే అదృష్టం కలిగింది మీతో. ఆ చిన్న పరిచయంతో నాకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ కార్తీక్ ఘట్టంనేని గారు. అలాగే విశ్వప్రసాద్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే ప్రతి ఒక్కరికి మిరాయిలో నాకు అవకాశం ఇచ్చిన, నాతో నటించిన తేజ సజ్జ గారికి, మ్యాడీ బ్రో, రాఘవ్ గారికి, అందరికీ అనిల్ అన్నకి, షాటికి, ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గౌరహరి గారికి, ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఈ సక్సెస్ నాకు చాలా వైబిస్తుంది. నేను చిన్న ఆర్టిస్ట్ అయి ఉండొచ్చు, ఈ చిన్న సక్సెస్ నాకు చాలా చాలా పెద్ద వైబ్ని ఇస్తుంది. అందుకే నేను చాలా గర్వంగా చెప్తున్నాను, జై మిరాయి అని. జై మిరాయి. థ్యాంక్ యూ విజయవాడ. హలో విజయవాడ, అరే సౌండ్ లేదురా, కొంచెం సౌండ్ చేయండి రా నాకు ప్లీజ్. అంత దూరం నుంచి వచ్చాం, ఇంతేనా? ఒకసారి అందరూ కలిసి మిరాయ్ అనండి ఫస్ట్. మిరాయ్ అనండి. వెరీ గుడ్, లవ్లీ, అండ్ థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మొత్తం ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ పేరున నా నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ దాకా వచ్చి మా మూవీని ఎంకరేజ్ చేస్తున్నందుకు. అండ్ ఐ రియలీ నీడ్ టు థ్యాంక్ కార్తిక్ బ్రో ఫర్ గివింగ్ మీ సచ్ అ గుడ్ ఆపర్చునిటీ. ఈ అవకాశం ఇచ్చిన కార్తిక్ బ్రోకి నిజంగా పాదాభివందనమే చెప్పాలి, ఎందుకంటే ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ అన్ యాక్టర్. ఎవ్రీ మూవీ ఈజ్ అన్ ఆపర్చునిటీ. ప్రతి నటుడికి తను చేసే ప్రతి సినిమా అనేది ఒక ఆపర్చునిటీ. సో ఈ ఆపర్చునిటీని నేను సద్వినియోగం చేసుకున్నానని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ పేరున అనిల్ ఆనంద్కి కానీ, లేకపోతే మాకు పనిచేసిన మేనేజర్స్కి కానీ, రమణ గారికి కానీ, ఎవరికైనా, ఎవ్రీ వన్. అండ్ ఫైనలీ ఐ హ్యావ్ టు సే థ్యాంక్స్ టు విశ్వప్రసాద్ సార్ ఫర్ గివింగ్ అస్ దిస్ గ్రేటెస్ట్ ఆపర్చునిటీ ఇన్ దిస్ మూవీ. అండ్ ఇలాంటి సినిమాలు ఇంకెన్నెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ డెఫినెట్లీ విల్ డూ ఇట్. హీ హ్యాస్ ద కెపాసిటీ, ఆఫ్ కోర్స్, డెఫినెట్లీ తెలిసిన విషయమే అది. అండ్ అర్మాన్ బాయ్, you have rocked the song, man. I really love you so much. I'm a very big fan of you, and thank you so much for coming here all the way. And ఇంకా పేరున అందరికీ చెప్పుకుంటూ పోతే మనకు టైం సరిపోదు కాబట్టి మాకు చాలా తక్కువ టైం ఇస్తారు. ఇట్స్ ఓకే. సో మీ అందరూ సినిమా చూసి ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు రియలీ థ్యాంక్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మిరాయ్ వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు మ్యాడీ. పాపం ఇందాక నుంచి వణుకుతున్నాడు, ఒక్కసారి పర్మిషన్ ఇస్తే మా మ్యాడీకి కూడా మైక్ ఇస్తాను. ఈజ్ అ వెరీ గుడ్ కో స్టార్. సో ఒకసారి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా అడగండి. హలో అండి అందరికీ, ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు, అండ్ మా సినిమాని సపోర్ట్ చేసినందుకు
లవ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అందరూ మన ఇంట్లో వాడు మన పక్కింటి వాడు అంటుంటారు కదా, అలా నేను మీ పక్క ఊరు వాడిని, గుంటూరు వాడిని. ఓకే, అవి కూడా చాలు, నెక్స్ట్ సినిమాకి ఇంకొంచెం పెరుగుతాయి అనుకుంటున్నా. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా డైరెక్టర్ కార్తిక్ గారికి థ్యాంక్స్ చెప్పాలండి. ఎన్నో సంవత్సరాల కష్టం తర్వాత ఈ సినిమాలో నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చి నాకంటే ఒక చిన్న గుర్తింపు మొదలయ్యేలాగా చేసినందుకు ఆయనతో ఆల్రెడీ చాలా సినిమాల నుంచి ట్రావెల్ జరుగుతున్నాను. బట్ ఈ సినిమా నాకు చాలా స్పెషల్. ఎందుకంటే ఈ సినిమా చేసిన తర్వాతే నాకు ఇండస్ట్రీలో నుంచి కొన్ని కాల్స్ వస్తున్నాయి, కొన్ని ఆఫర్స్ పెరుగుతున్నాయి. కార్తిక్ గారు థ్యాంక్ యూ సో మచ్. విశ్వప్రసాద్ గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు పిఎంఎఫ్కి నేను ఎప్పటికీ రుణపడిపోయి ఉండిపోతాను సార్. మీ బ్యానర్లో నేను ఇది 2వ సినిమా చేయడం, ఈగిల్ తర్వాత మళ్ళీ మిరాయిలో చేశాను. అలాగా గౌరహరి గారికి థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ నాగేంద్ర గారు థ్యాంక్ యూ సో మచ్. సీనన్న థ్యాంక్ యూ సో మచ్. అనిల్ మా కో డైరెక్టర్ ఫస్ట్ నుంచి లాస్ట్ డే వరకు చాలా సపోర్టివ్గా నుంచారు. ప్రతి చిన్నదానికి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు అనిల్ థ్యాంక్ యూ సో మచ్. సుజిత్ గారు సార్, సుజిత్ గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ సపోర్ట్ ఫస్ట్ డే నుంచి ఎన్ని కష్టాలు ఉన్నా మా కోసం నిలబడ్డారు. థ్యాంక్ యూ సార్. అలాగే కెమెరా టీం అందరికీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ, ఆర్ట్ డిపార్ట్మెంట్ అందరికీ, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్కి, మేకప్ డిపార్ట్మెంట్కి అందరికీ నేను తల వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా కష్టంగా ఉందండి మాట్లాడడం, వణుకొచ్చేస్తున్నాం అక్కడి నుంచి. యా, ఎంతకు మించి ఏం చెప్పాలో తెలియట్లేదండి నాకు. ఏమన్నా చెప్పొచ్చు కదా, మీ ఇష్టం. ఇంత పెద్ద సక్సెస్ అందుకున్నారు కాబట్టి మీరు ఏదైనా చెప్పొచ్చు. ఇప్పుడు వినడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. మాటలు రావట్లేదు, గుడ్డలో దడొచ్చేస్తుంది. అయితే జై శ్రీరామ్ అనాల్సిందే అంతే. జై శ్రీరామ్, జై మిరాయ్. ఇంకా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నా పేరు మ్యాడీ అండి, అందరూ గుర్తుపెట్టుకోండి ప్లీజ్. అది గుర్తుపెట్టుకోలేని పేరా చెప్పండి? చాలా గుర్తుపెట్టుకుంటారు. ఆయన మ్యాడీ అంట తెలుగులో. ఆయనకి సినిమాల మీద పిచ్చి ఉంది, అందుకే ఆ పేరు పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యాడీ గారు. మీరు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సింగింగ్ ద సాంగ్ అండ్ గివింగ్ అ బిగ్ హిట్ ఫర్ అస్. థ్యాంక్ యూ అండి. మీ ముగ్గురికి థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాం. మీరు హ్యాపీగా మీ సీట్లలో కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు తరువాయి భాగాన్ని. అండ్ నా విజయవాడ